ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బేగ తయారయ్యి బడికెళ్ళండి. అలాగే అక్క. శ్రీలత అక్క ఆ స్వీట్ అట్టుకురా, అన్నకి రాఖీ కట్టొస్తా. అలాగే అక్క. పోస్ట్. ఇక్కడ శ్రీలక్ష్మి ఎవరు? నానేనండి. మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చినది. అవునా? ఆ, అయితే ఇటేయండి. నాన్నోయ్, ఏటమ్మా ఏటైనది? ఏటున్నదా ఉత్తరంలో? గుడ్ న్యూస్ నాన్న. నాకు హైదరాబాద్ సిటీ కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చిందో. నీకు కాకపోతే ఇంకెవరికి వస్తా తల్లి? ఏటే విన్నావా? ఇంటన్నా సేవుల్లో బిరడాలేమి బిగించుకొని తిరగట్లేదు. ఇన్నేళ్లు దీని చదువుకి తగలెట్టింది సరిపోలేదా? ఇంకా టౌన్ కెళ్ళి మరీ చదువుకోవాలా? ఏం అక్కర్లేదు, ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేద్దాం. అదేంటి అలాగంటావు? ఎంత బాగా చదువుకోపోతే దానికి ఫ్రీగా సీట్ ఇస్తారు. ఇప్పుడు పెళ్లికెట్ తొందరా, చదువుకునే పిల్లని ఆపిస్తానంటావేటి? ఆ, మీ తాత ముత్తాతలు సంపాదించిపోయిన ఆస్తులున్నాయేటి దీని చదువుకి తగలెట్టేయటానికి? అదిగో ఇంట్లో ఇంకా ఇద్దరున్నారు. దీని చదువుల కోసం అప్పులు చేస్తే వాళ్ళ సంగతి ఏంటి? అమ్మా, సీటు ఫ్రీగానే వచ్చింది. హైదరాబాద్ లో చదువుకోవాలంటే సీట్ ఇచ్చినోడు తిండి కూడా ఎడతాడా? మళ్ళీ ఏ హాస్టల్లోనూ ఉండాలా? బట్టలు పుస్తకాలు ఇన్ని కావాలా? ఇదిగో చూడమ్మీ, చదివింది సార్లే గాని ఇంట్లోనే కూకో. ఎనుకలు ఏటి అలాగ మాడుతున్నావు? మన పెద్దమ్మి 10th లో స్కూల్ ఫస్ట్ వచ్చినది, ఇంటర్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినది, డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించినది. నా కూతురు చదువులు తల్లే. దాన్ని చదువుకోవద్దంటావిటే? నీకు పిచ్చిగాని పట్టినదే ఇటీ? నాకు కదయ్య పిచ్చి, నీకు పట్టింది. అరే ఇంకా ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు, వాళ్ళని చదివించాలా? దీని పెళ్లి చెయ్యాలా? ఏం చేస్తావు? ఎలా చదివిస్తావు? చదివిస్తాడట చదివిస్తాడు. ఏమెట్టి చదివిస్తాడో చూడాలి మరి. ఎంతసేపు దాని చదువు గురించే. ఏంటిది మాట్లాడుకుంటారా? అచ్చ తెలుగు ఆడపిల్లల లక్షణంగా ఉన్నావమ్మా. కానీ ఒక్కటి తక్కువైంది. ఏం తక్కువైంది తాతయ్య గారు? బుగ్గన చుక్క. బుగ్గన చుక్క? బుగ్గన చుక్కేంటి నాన్న? సింధు ఏమైనా పెళ్లి కూతురా? లేదంటే ఆస్ట్రేలియాకి పంపించే లోపు ఒకసారి పెళ్లి కూతురుగా చూడాలనుకుంటున్నారా? అమ్మా హైమావతి, సింధు జాక్షికి బుగ్గన చుక్క పెట్టమ్మా. ఏంటిదంతా? లక్షణంగా ఉన్నానని, చీర కట్టుకోమని, బుగ్గన చుక్క పెట్టమని తాతయ్య గారు ఏదేదో అంటున్నారు. ఈ టైంలో తమ్ముడున్నా బాగుండేది, నాకు కొంచెం ధైర్యంగా ఉండేది. ఇప్పుడు పెళ్లి కలొచ్చేసింది. ఏమంటున్నారండి? మన సింధు జాక్షి పెళ్లి కూతురు కాబోతోంది.
మన సింధుజాక్షికి మంచి పెళ్లి సంబంధం కుదిరింది. వాళ్ళు పంపించిందే ఈ చీర. పెళ్ళా? నాకా? తాతయ్య, నా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మీకు తెలుసు కదా. నీ జీవితం ఎలా అయితే బాగుంటుందో నాకు తెలుసమ్మా. అబ్బాయి ఎవరు నాన్నగారు? పేరు గోపి. గోపి అందగాడు, బుద్ధిమంతుడు. ఎక్కడుంటారు నాన్నగారు? మన స్వగ్రామం శ్రీముఖలింగంలోనే. అమ్మీ, దాని మాటలేమీ పట్టించుకోమాకమ్మా, నా చూసుకుంటానుగా. నాన్న ఎలాగైనా అమ్మని నువ్వే ఒప్పించాలా? అట్టాగేనమ్మా, నువ్వేం దిగులు పడ మాకు. నిన్ను కాలేజీలో నాన్ జాయిన్ చేయిస్తాను. థ్యాంక్స్ నాన్న. ఆ, నాన్న, నాకు ఈ ప్రీ సీట్ రావడానికి గోపన్నే కదా సాయం చేసినాడు. నేను వెళ్ళి గుడ్ న్యూస్ చెప్పి అలాగే రాగి కట్టేసొత్తాను. అట్టాగేనమ్మా, ఆ, వెళ్ళిరా. అయ్యలాగివ్వే. ఆ, అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయానమ్మా, మీ గోపన్నయ్యకి పెళ్లి కుదిరినాది. అవునా? హా, ఎంత మంచి మాట చెప్పావు నాన్న. ఎవరు ఏటని అడగవా? ఆ విషయం అన్నయ్యని అడిగి తెలుసుకుంటానులే. ఆ పల్లెటూరా? పల్లెటూర్లే దేశానికి పట్టుకొమ్మలు అనే మాట వినలేదా? మావయ్య గారు, ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాయం చేస్తుంటాడు. సాయమా? అవును, వ్యవసాయం. వ్యవసాయం అని చిన్న చూపు చూడకండి. వ్యవసాయం చేయడం అంటే దేశానికి సేవ చేయడం లాంటిది. అయితే అతనేమి చదువుకోలేదన్నమాట. హ, ఏవే చదువుకొని పల్లెటూరు బయటికి మన సింధు నుంచి ఎలా పెళ్లి చేయాలనుకున్నారు నాన్న? సాయం చేస్తుంటాడని చెప్పాను కాని చదువుకోలేదని చెప్పలేదు కదమ్మా. గోపి గొప్ప చదువులే చదువుకున్నాడు. ప్రపంచ దేశాలన్నీ గోపి సేవల్ని కోరుకునేంత గొప్ప చదువులు చదువుకున్నాడు. శత్రువుల నుంచి దేశాన్ని రక్షించేవాడు సైనికుడైతే ఆ దేశాన్ని ఆకలి బాధ నుంచి రక్షించేవాడే రైతు. అలాంటి రైతు కడుపున పుట్టినందుకు మనమంతా గర్వపడాలి. నా సేవ నా దేశం కోసమే కాని పరాయి దేశం కోసం కాదు అని తన ఊరిలోనే ఉండిపోయాడు.